ఈ రోజు మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని సాధించడానికి గాను మహాలక్ష్మికి పసుపుని సమర్పించండి. ఏదైనా అమ్మవారి ఆలయం ఉందనుకోండి, అమ్మవారి ఆలయంలో ఒక 50 గ్రాములు 100 గ్రాములు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఆ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో చక్కగా పసుపుని సమర్పించి లక్ష్మీ సంబంధమైన ఏ స్తోత్రం అయినప్పటికీ పర్వాలేదు చక్కగా చదువుకొని, మీకు ఏ స్తోత్రాలు రాకపోతే గనక ఆ లక్ష్మీదేవికి చక్కగా నమస్కారం చేసుకొని శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః, శ్రీ మహాలక్ష్మి నమః అమ్మవారి నామాన్ని ఎంతసేపు జపం చేయగలిగితే అంతసేపు జపం చేసి తర్వాత దినచర్యలు ప్రారంభం చేయండి. రోజంతా శుభప్రదంగా గడుపుకోగలుగుతారు. ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం. అందులో ఈ రోజు ఉన్నటువంటి తిథి అష్టమి తిథి. ఇది ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ఉన్నటువంటి అష్టమైనటువంటి కారణం చేత అమ్మవారికి మరింత ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజు మనం అందరం కూడా అమ్మవారిని పూజించాలి. ఈ రోజు మహిషాసురమర్ధిని స్వరూపంలో అమ్మవారిని పూజించాలని, అమ్మవారి యొక్క మూర్తికి అంతా కూడా చక్కగా గంధంతో అలంకారం చేసి విశేషంగా షోడశోపచారాలతో పూజ చేసి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఎవరైతే గనక ఈ రోజున మహిషమర్ధిని దుర్గను పూజిస్తారో వారందరికీ కూడా సద్గతులు కలుగుతాయని చెప్పి నేను నారద పురాణం తెలియజేస్తున్నటువంటి కారణం చేత ఈ రోజు మనం అంతా కూడా ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతి అంటూ చక్కగా అమ్మవారిని సేవిద్దాం తరిద్దాం. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సేవింగ్స్ మీద దృష్టి సారించడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలానే అధికారుల దగ్గరికి వెళ్ళడానికి, ఫిర్యాదులు చేయడానికి, మీకున్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఈ రోజు ఉన్నటువంటి గ్రహ సంపత్తి చాలా చక్కగా సహకరిస్తోంది. పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు అయితే మాత్రం మేషరాశి వారికి అసలు ఈ రోజున లేవు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు, పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ ఖర్చులు వృధా ఖర్చులు కాకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరన్నా ఏదన్నా ఒక మాట చెప్తే వెంటనే నమ్మకండి. దాని యొక్క పూర్వాపరాలు ఆలోచించి దాని తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఇంట్లో లేదా బయట ఇవాళ ఏదో ఒక తగాదా లేకుండా లేదా ఒక మాట పడకుండా పూర్తి అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నటువంటి కారణం చేత కాస్త సతమతం అవుతారు. సహకరించేటువంటి వర్గం పెద్దగా చేరువలో ఉండరు. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ప్రయాణాల్లో అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త ఇబ్బందికి లోనవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఉడుదురుకులుగా ఈ రోజు సాగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, షాపింగ్స్ చేయడానికి, ఎదుటి వారిని ఒప్పించడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు, ప్రయాణాలు కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. ఎవరితో ఉన్న విభేదాలు ఉన్నట్లయితే ఈ రోజు చక్కగా వాళ్ళతో మాట్లాడటం వలన ఈ విభేదాలన్నింటి నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్, పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం. పండరీపురం వెళ్లి పాండురంగడిని దర్శనం చేసుకునేటప్పుడు ఆయన గర్భాలయంలోకి వెళ్ళడానికన్నా ఒక్క అడుగు ముందుగా మీ అందరికీ కూడా నామదేవుడి యొక్క విగ్రహం కనబడుతుంది. ఈ నామదేవుడి యొక్క మూర్తిని దర్శిస్తేనే పాండురంగడిని దర్శించినంత పుణ్యం కలుగుతుంది, లేకపోతే కలగదు అని చెప్పని ప్రతీతి. ఆ నామదేవుల వారే 17వ శతాబ్దం చివరి భాగంలో మళ్ళీ తిరిగి భక్త తుకారాంగా జన్మించారు అని చెప్పని మహారాష్ట్రీయుల యొక్క నమ్మకం. అందుకనే నామదేవుడు రాస్తూ ఆపివేసినటువంటి రామాయణాన్ని తుకారాం పూర్తి చేశారని చెప్పిన ప్రతీతి. నామదేవులు దర్జీకులంలోనే పుట్టారు, తుకారాం కూడా దర్జీకులంలోనే పుట్టారు. ఈ దర్జీకులంలో వీరు దేహు అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఈ వార్కరి ఉత్సవాల్లో నామదేవుడి తర్వాత అంత పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి మహాభక్తుడు ఎవరయ్యా అంటే తుకారామే. ఈ దేహు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్త తుకారాం పాదుకలను ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి నాటికి అక్కడ ఉన్నటువంటి వారి శిష్యవర్గం అంతా కూడా ఉత్సవంగా తీసుకొస్తారు. ఈ వార్కరి ఉత్సవంలో ఇది చాలా ప్రధానమైనటువంటి ఘట్టంగా ఉంటుంది. చాలా గొప్ప భక్తుడు, ఆంతరిక భక్తుడు పాండురంగనాథ స్వామి వారికి తుకారాం ఒకరోజు కూర్చొని భజన చేసుకుంటూ ఉన్నట్ట. ఈయన యొక్క ఖ్యాతి బాగా విస్తరించి ఉన్నటువంటి కారణం చేత ఇది ఎక్కడి దాకా వెళ్ళింది, శివాజీ మహారాజు గారి దాకా తెలిసింది దీని గురించి. శివాజీ మహారాజు గారు ఒక ప్రచ్ఛన్న వేషంలో అంటే మారు వేషంలో
ఒక తట్ట నిండా బంగారు నాణాలు పోసుకొని ఈయన దగ్గరకు వచ్చి ఆయన ఎదుర్కొంటే పెట్టేసరికి ఆ బంగారు నాణాలను ఆయన తిరస్కరిస్తారు. ఆయన వైరాగ్య సంపత్తిని చూసి ముగ్ధుడైపోయినటువంటి శివాజీ మహారాజు అక్కడే ఉండి ఆయన చేస్తున్నటువంటి ఆ పాండురంగ గానాన్ని వింటూ ఉన్నట్ట. ఆ రోజు ఏకాదశి. మరింత ప్రవశించి తుకారం గానం చేస్తూ ఉన్నట్ట. ఈ విషయం అంతా ఔరంగజేబు తెలిసింది. ఇక్కడ మారువేషంలో వచ్చి కూర్చున్నాడు ఈ యొక్క శివాజీ అని చెప్పని. వెంటనే శివాజీ మహారాజు గారిని బంధించి తీసుకురమ్మని చెప్పని 2000 మంది సైనికుల్ని అశ్వాల మీద పంపాడు, గుర్రాల మీద పంపాడు. వీళ్ళందరూ దండు వస్తున్నారు. విషయం తెలిసింది. ఏం చేయాలో అర్థం కాల. ఈయన సైన్యంతో రాలా. ఇప్పుడు ఈ రాజుగారిని రక్షించాలి. ఏమిటి బాధ్యత? ఎక్కడ తొనకల వెనకల తుకారం హాయిగా కూర్చున్నాడు. పాండురంగ 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 విఠల విఠల హాయిగా భజన చేస్తూ కూర్చున్నాడు. ఈయన భజన చేస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత అప్పుడు ఎవరిదైంది? పాండురంగడిదైంది. వెంటనే పాండురంగ స్వామి తానే శివాజీ వేషంలో మళ్ళీ వచ్చాట. ఇంకో వేషంలో వచ్చి ఈ సైన్యం అంతా అటు వెళ్తుంటే వాళ్ళు చూసే విధంగా చిన్న తుంటరి పని చేసి అటు పక్కగా పరిగెట్టడం మొదలుపెట్టాట. అదిగో అక్కడున్నాడు శివాజీ అని వీళ్ళందరూ ఆయన వెనకాల వెళ్ళాట. అలా 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 వాళ్ళని లోపల ఎక్కడో దట్టమైన అడవిలోకి తీసుకువెళ్ళి ఆ దట్టమైన అడవిలోకి వాళ్ళందరూ చిక్కుకున్న తర్వాత ఈయన మాయమైపోయాట. అలా తర్వాత వాళ్ళందరూ నశించారని చెప్పని ఇట్లా తుకారం తన భక్తి ద్వారా శివాజీని కూడా రక్షించినటువంటి మహాత్ముడైనటువంటి వాడు. ఒకానొక తొలి ఏకాదశి నాటికి ఈ భక్త తుకారంకి వ్యాధి వస్తుంది. ఆయన ఈ వార్కరి ఉత్సవం ద్వారా పండరీపురానికి వెళ్లి పాండురంగని దర్శనం చేసుకోవడానికి శ్రీరామ్ సహకరించిన స్థితి వస్తుంది. అప్పుడు ఉత్తరం రాస్తాడు. పండరీపురం విఠలస్వామి వారికి నమస్కారములు చేసుకుంటూ రాసుకుంటున్నది అని చెప్పి ఒక ఉత్తరం రాస్తాడు. నాకెందుకు ఈ వ్యాధి ఇచ్చావు? నేనేం తప్పు చేశాను? నిలదీసి మరీ మాట్లాడతాడు. ఎంత నిలదీస్తాడంటే, ఇప్పుడు నాకు ఈ వ్యాధి వచ్చి నేను చూడలేకపోతున్నాను కదా, నేను చూడలేకపోతే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావచ్చుగా, ఎందుకు రావట్లేదు? కనుక ఈ ఉత్తరం నీకు చేరిన వెంటనే నా దగ్గరికి అన్నారా లేదా నన్ను మీ దగ్గర కన్నా తీసుకుపో అని చెప్పి ఉత్తరం రాస్తాడు. ఈ ఉత్తరం రాసి భక్తులకు ఇచ్చి చెప్తారు, మీరు పాండురంగడి దగ్గరికి వెళ్ళగానే ఉత్తరం చదివి ఆయనకి వినిపించండి అని చెప్పారు. ఆయన వినిపించాడు. పాండురంగడి కళ్ళెంపటి నీళ్ళు వచ్చాయట. అయ్యో నా భక్తుడికి ఇంత కష్టం వచ్చింది అని రుక్మిణీదేవితో చెప్పాట. నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఎలా వెళ్తావయ్యా, ఇంతమంది భక్తులు వచ్చారు, ఆయన ఒక్కడేనేమిటి, ఈ వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తావు? ఉత్సవం అంతా ఇలా జరుగుతూ ఉంటే నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా అవుతుందని చెప్పి రుక్మిణీదేవి బలవంతాన ఆయన ఆపింది. ఈయన అన్నాడు, సరే అయితే ఒక పని చేస్తాను, గరుత్మంతుని పిలిచాట, నువ్వు వెళ్ళి నా భక్తుని పట్టుకురా అన్నట్టు. గరుత్మంతుల వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఇలా పాండురంగడి ఆజ్ఞ అయింది, మీరు నా వీపు మీద కూర్చున్నట్లయితే నేను వస్తాను అన్నట్ట. బాగుందయ్యా, ఆయన చెప్పడం బాగుంది, నువ్వు రావడం బాగుంది, నీవు మహాపరమ పవిత్రుడివి, నేను స్వామి ఎప్పుడు ఆరోహణ చేసి ఉంటాడు కనుక నీ మీద నేను ఎక్కను, వస్తే నీ మీద ఎక్కించుకొని పాండురంగని నువ్వే తీసుకురా, నేను మాత్రం నీ మీద ఎక్కిరానన్నాడు. మళ్ళీ ఈయన వెళ్ళి రంగనాథ స్వామికి చెప్పాడు. ఆ రంగనాథ స్వామి సరేనన్నాడు. ఈ లోపుగా తొలి ఏకాదశి పర్వదినం అయింది. ఎప్పుడెప్పుడు పర్వదినం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి విఠలుడు వెంటనే ఆ గరుత్మంతుడి మీద ఎక్కి ఈ యొక్క తుకారాం దగ్గరకు వచ్చి ఆయన అనుగ్రహించాట. తర్వాత కాలంలో ఆయన అనుగ్రహించడం కోసం అని చెప్పని గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి విమానాన్ని పంపిస్తే ఆ విమానాన్ని ఆరోహణ చేసి అందరూ చూస్తూ ఉండగా సశరీరంగా ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అలా సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి మహాత్ములలో ఒక్క తుకారామే మనకు కనబడతాడు. బొందితో కైలాసం అంటాం చూసారండి, అలా బొందితో వైకుంఠానికి వెళ్ళినటువంటి మహాత్ముడైనటువంటి వారు భక్త తుకారామే. తాను వైకుంఠానికి చేరానంటానికి గుర్తుగా తన ఉత్తరయాన్ని తన హారాన్ని అక్కడి నుంచి 12 అభంగాలని ఆయన కింద పంపించాట భూలోకానికి. ఇవి తీసుకుని నిజంగా ఇవి తుకారాం పంపించినవేనా అని తెలుసుకోవడం కోసం అని చెప్పిన అర్చకులు పాండురంగడి పాదాల దగ్గర పెట్టి ఆలయం తలుపులు మూసివేస్తే నాటి రాత్రి తెల్లవారేసరికల్లా ఏం విచిత్రం జరిగిందయ్యానంటే ఆ యొక్క అభంగాలని కూడా తీసుకుని పాండురంగుడు తన శిరస్సును పెట్టుకున్నట్టు. అందులో ఉన్న 12 అభంగాలకి ఇంకో 2 అభంగాలు తాను చేర్చి రాసి 14 చేశాడు. ఈ 14 అభంగాల్ని కూడా మహారాష్ట్రీయులు గొప్ప మంత్రంగా భావిస్తారు. మోక్షాన్ని కోరుకునేటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం అసలు ఈ 14 అభంగాల్ని కూడా అక్కడ పారాయణ చేస్తూ మనకు కనబడుతూ ఉంటారు. అంతటి మహాభక్తుడైనటువంటి వాడు భక్త తుకారాం. వారిని స్మరించిన కారణం చేత ఈ రోజు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలలో కూడా మనందరి దగ్గర కూడా విఠలుడు కొలువై ఉండి నిలబడి ఆ కీర్తనలు ఆయనకు సంబంధించినటువంటి మనం చెప్పుకున్నటువంటి మహిమ ఇదంతా కూడా వింటూ పరవశిస్తూ మనందరూ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడంటలో ఎంత మాత్రం సందేహం లేదు. ఆగ్నేయ దిశకు ప్రధానమైనటువంటి గ్రహం శుక్రుడు. శుక్రుడు స్త్రీ గ్రహం, ఎందుకంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలానే దిక్పాలకులలో ఈ ఆగ్నేయ దిశను అధివసించి ఉండేటువంటి దిక్పాలకుడు అగ్ని భట్టారకుడు. అగ్ని కనుక అనుకూలంగా లేకపోతే ఏమవుతుందండి, మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాడు. ఆ ఇంట్లో ఉండేటువంటి సుఖశాంతులన్నీ వెళ్ళిపోతాయి. అంతేకాక మాకు సుఖం ఉండట్లేదు జీవితంలో, ఎప్పుడు ఏదో ఒక కష్టం మనస్తాపం ఉంటుంది. బయట ఉన్నంతసేపు హాయిగా ఉంటున్నాం, ఇంటికి రాగానే మాత్రం మానసికంగా బాగా అలజడి ఉంటుంది అన్నా కూడా ఒక్కసారి ఆగ్నేయంలో అన్న దోషం ఉందా లేదా,
ఇది మనం సరి చూసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మరి అసలు ఈ ఆగ్నేయ దోషం అంటే ఏమిటి అంటే గనక, ఆగ్నేయం పల్లంగా ఉండటం కానీ, అక్కడ గొయ్యి ఉండటం కానీ, లేదా నుయ్యి ఉండటం కానీ, ఈ ఆగ్నేయంలో ఆనుకొని ప్రహరీ గేటు ఉండటం కానీ, అదే దిశలో అంటే ఆగ్నేయ దిశలోనే ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ డోర్ లాంటివి రావటం కానీ, తూర్పు ప్రహరీని ఆనుకొని మెట్లు ఉండటం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, లేదా తూర్పు ప్రహరీని ఆనుకొని అవుట్ హౌస్ లాంటివి కడుతూ ఉంటాం కదా, అవి దాన్ని ఆనుకొని ఉన్నట్లయితే గనక వీటిని ఆగ్నేయ దిశలో ఉండేటువంటి దోషాలుగా మనం భావించవచ్చు. అటువంటి సందర్భాల్లో మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో, మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో, ఆ డోర్ కు ఉండేటువంటి గడప పైన బయట భాగంలోనూ అలానే లోపలి భాగంలోను రెండు వైపులా కూడా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వినాయకుడి యొక్క ఫోటో గాని విగ్రహాన్ని పెట్టండి. విగ్రహం పెడితే చాలా మంచిది. విగ్రహం పెట్టడానికి అవకాశం లేదు అనుకుంటే మాత్రం సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫోటో అయినా సరే ఏర్పాటు చేసుకోండి. క్రమేపీ ఈ దోషాలు కొంచెం తగ్గుతాయి. వీటికి తోడుగా ఆగ్నేయంలో ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఆగ్నేయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఈ దీపం కనీసం ఒక 3 గంటలు వెలుగుతూ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి. మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. తలనొప్పి వంటివి బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఒడినొప్పులు వంటివి కూడా కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే గనక వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడం, గతంలో చేసినటువంటి అప్పుల తాలూకు ఒత్తిళ్లు కాస్త పెరగడానికి అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు కాస్త పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఖర్చులన్నీ కూడా మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఇంటికి కావాల్సినటువంటి అలంకరణ సామాగ్రి కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజున కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఎంతసేపు కొనుగోలు మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పొచ్చు. మంచి భోజనాన్ని కూడా చేయగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తల్లి గాని తల్లి తరఫు బంధువులతో గాని ఈరోజు మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పదు అనుకుంటే తప్ప ప్రయాణాలు కూడా వాయిదా దూరంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక రోజువారీ పనులకు పరిమితం అవడం అనేది మంచిది. ఇక్కడ నష్టాలు లేకపోయినా కొంచెం కష్టంగా రోజంతా సాగుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనేటువంటి నామాన్ని యథాశక్తిగా జపించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా గోచరించట్లేదని చెప్పనే మనం చెప్పుకోవచ్చు. అంది వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి తప్ప తాత్సారం చేసినట్లయితే ఈ అవకాశాలు చేజారిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఇష్టదేవత ఆరాధనలు చేసుకోగలుగుతారు. ప్రయాణాలు సానుకూలంగా సాగుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి. ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. మాకు ఉద్యోగం లేదు, ముందు అసలు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునేటువంటి వారికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతే తప్ప పర్టికులర్ గా నాకు ఈ జాబే కావాలి, ఇంత ప్యాకేజ్ ఉండాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఇది పెద్దగా ఉపకరించదు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక 8 శనివారాల పాటు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. 8 శనివారాల పాటు ప్రతి శనివారం కూడా ఉదయం కుదిరితే 6 నుంచి 7 మధ్యలో ఈ పరిహారం చేసుకోండి. కుదరలేదు మీరు తినక ముందు బ్రేక్ఫాస్ట్ లాంటివన్నీ ఏవి చేయకముందు చక్కగా స్నానం చేసి శుచిగా ఉతికిన బట్టలు కట్టుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు ముందు తూర్పు ముఖంగా నిలబడి పటిక బెల్లం పొడి కలిపినటువంటి నీరు పోసి నమస్కారం చేసుకోవాలి. పటిక బెల్లం మనకి గడ్డలాగా వస్తుంది, అది తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేది తీసుకోకండి. గడ్డలాగా వచ్చేటువంటి పటిక బెల్లం తీసుకొని దాన్ని బాగా దంచి నీళ్ళల్లో కలిపేయండి. మీరు ఎన్ని నీళ్లు పోయదలుచుకుంటే అన్ని నీళ్ళలో ఆ నీటి రంగు మారేంత పటిక బెల్లం చక్కగా దాంట్లో కలిపేసి ఆ పటిక బెల్లం కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాన్ని చక్కగా రావి చెట్టు మొదట్లో పోసేసేయాలి. ఇంతే పరిహారం. చాలా తేలిక. 8 వారాలు అవుతూనే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంచెం ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులైనటువంటి వారికి మీకన్నా పైన ఉండేటువంటి అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడానికి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. కోర్టు కేసులు లాంటివి మీకు సానుకూలంగా కొనసాగుతున్నాయి ఈ రోజు అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. పరిచయాలు చక్కగా ఉపకరిస్తాయి. దాన ధర్మాలు సత్క్రియలు చేస్తారు. పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కూడా కనబరుస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు లేత ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం.
మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సానుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే కనుక రెండు కూడా సరి సమానంగా ఉంటున్నాయి. మీరు నా అనుకున్నటువంటి ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా రోజంతా సాగిపోతోంది. ఎక్కడ చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు అయితే మాత్రం ఈ రోజున లేవు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. అమ్మకాల మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ వంతు సహాయ సహకారాలు ఇతరులు కూడా చక్కగా అందిస్తారు. ప్రశాంతంగా ఉండటంతో పాటుగా మ్యూజిక్ ని బాగా వినటానికి లేదా ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ దానివల్ల టైం పాస్ చేయడానికి ఈ రోజున అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినకపోవటం, వాళ్ళు చెప్పేది మీకు నచ్చకపోవటం, ఎదుటివారి వాళ్ళు తక్కువ చేసి చూస్తున్నటువంటి ఆలోచనలు ఉండటం, ఇటువంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఎవరైతే కనుక హార్ట్ కంప్లైంట్స్ తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. నిరుద్యోగం అయినటువంటి వారు మరింతగా శ్రమించవలసినటువంటి కాలం. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఈ రోజు మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద రోజువారి పనులకు పరిమితం అవుతూ ఉండండి. ఎవరి పాపాన వారు పోతారు అన్నట్టుగా ఉండటం వలన ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు లాభిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానానికి కావాల్సినవి కొనుగోలు చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇచ్చినటువంటి కారణం చేత మానసిక సంతృప్తి కూడా ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవాలి. పాత కొత్త పరిచయాలు మరింతగా బలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. మొత్తం మీద సానుకూలంగా ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పఠించండి.